ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎస్ఐబి డిపార్ట్మెంట్ 15 మంది చెప్పు చేతుల్లో కీలుబొమ్మగా మారింది. 5 అదనపు ఎస్పీల కంట్రోల్లో ఎస్ఐబి నడిచింది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లకు 5 మాజీ ఇన్స్పెక్టర్లు పాల్పడ్డారు. ఎస్ఐబిలో మొత్తం 38 మంది స్టాఫ్తో లాగర్ రూమ్ను ప్రణీత్ రావు నడిపించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురి నెంబర్లను మాజీ అధికారులు ట్రాప్ చేశారు. రిటైర్డ్ అయిన అధికారులు ఓఎస్టీ పేరుతో ఎస్ఐబిలో చలామణి అయ్యారు. ప్రణీత్ రావుకి సహకరించిన వారందరినీ విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, రోజుకో మలుపు తిరుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంతోషి, అవును, ఇప్పుడు ప్రణీత్ రావు అరెస్టు మేరకు ఆయన రిమాండింగ్కి తరలించినా కానీ ఆ విషయంలో ఆ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము రోజుకొక మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రోజుకొక మలుపే కాదు, తీగలాగితే డొంక కదిలినట్టు ఒకరి తర్వాత ఒకరు బయటపడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రముఖులు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులతో సహా ఎస్బీఐ డిపార్ట్మెంట్తో సహా అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు కూడా బయటకు వస్తున్నారు ఈ విషయం, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము. అదేవిధంగా ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు తిరుపతన్నలను కూడా అరెస్ట్ చేయడము అది కీలకమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ కీలక విషయాలు ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండింగ్కి తరలించడంలో బంజారాహిల్స్ పోలీసులు అయితే చాలా సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఇస్తున్న వాంగ్మూలం ప్రకారంగానే ఒకరి తర్వాత ఒకరిని ఈరోజు కూడా ఒక 2 పోలీస్ ఆఫీసర్లను కూడా అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన 2 పోలీస్ ఆఫీసర్లను కూడా ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే విచారించడానికి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదుపులోకి తీసుకొని వాళ్ళను విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది సంతోషి. అదేవిధంగా ఈ విషయం, ఈ ఫోన్ ట్యాపింగ్లు ఏవైతే ఉన్నాయో కీలక నేతలు, ఇప్పుడున్న ప్రభుత్వం కీలక నేతలు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలను కూడా ట్యాగ్ చేసేటందుకు కూడా వీళ్ళు ఉపయోగించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులే వాళ్ళకి ప్రణీత్ రావుకి, భుజంగరావుకి, ప్రభాకర్కి కూడా వీళ్ళకు ఆ ఫోన్ నెంబర్లని వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. వాళ్ళకి ఇవ్వడంతోనే ప్రభాకర్ రావు కన్సైగల్లోనే ఇదంతా కూడా జరిగింది అనేది కూడా సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా ప్రభాకర్ రావు తనకు క్యాన్సర్ అని చెప్పి క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన తను అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా ఉంది. తను తీసుకుంటున్నానని పోలీసుల అధికారులకైతే తను ఫోన్ చేసి సమాచారం మెయిల్ ద్వారా అందించినట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ తను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేకపోతే ఈ విషయానికి భయపడి అక్కడికి పారిపోయినట్టుగా ఉందా అనేది కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. దీని వెనకాల ఎంతమంది ఉన్నారు ఏంటి అని కూడా ఇది రాజకీయ పరంగా కూడా చాలా వరకు సంచలనాన్ని సృష్టిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నేతలు కూడా కొంతమంది మా నెంబర్లు ఒకప్పుడు ట్రాక్ చేశారు, అదే విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కాబట్టి దీనికి కీలక పాత్రధారులు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కీలక నేతలే అని కూడా ఇప్పుడైతే వెల్లడించడం జరుగుతుంది. ఈ సమాచారం కూడా ఉంది. అదే కాకుండా ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు మాత్రము చాలా గట్టిగా కూడా ఫోకస్ చేసి కూడా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ హార్డ్ డిస్కులు అయితే పడవేశారో ఆ హార్డ్ డిస్కులు ఎక్కడ నాగోలు వంతెన కింద స్వాధీనం చేసుకున్న ఆ హార్డ్ డిస్కులకు కూడా ఈ హార్డ్ డిస్కులు ధ్వంసం చేసే విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ చేసే విషయంలో కావచ్చు 38 మంది ఎస్ఐబి సిబ్బందిని ప్రణీత్ రావు తన దగ్గర సిబ్బందితో పనిచేయించుకున్నట్టుగా కూడా లాగర్ రూమ్ను నడిపించినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఆ 38 మంది మరి ఎవరెవరు వాళ్ళని ఎలా బయట పెట్టాలి అనే విధంగా కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ 2 పోలీస్ ఆఫీసర్లని ఈరోజు విచారణకైతే పిలవడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ ఏం చెప్తారు, ఇంకెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి, ఎవరెవరు బయటికి రాబోతున్నారు అనేది కూడా మరి కీలకంగా మారింది సంతోషి. ఓకే నిర్మల, థ్యాంక్ యూ.